ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. ఆయన చెట్లు లేని మెట్టల మీద నరులు నదులను ప్రవహింప చేసేటటువంటి దేవుడు. లోయల మధ్యలో ఓటలను ఉబుక చేసేటటువంటి దేవుడు. అరణ్యములను నీటి మడుగులుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను, ఉన్న వాటిని లేనట్టుగాను, లేని వాటిని ఉన్నట్టుగాను చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుని మనము ఆరాధించుట అనేది దేవుని యొక్క కృప. కాబట్టి అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, యెహోవాను దేవునిగా గల జనులు ధన్యులు. కాబట్టి అట్టి ధన్యతను మనకు దయచేసినటువంటి దేవాది దేవునికి మనము స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిద్దాం. ఆయన పాద సన్నిధిలోనే మనకు నెమ్మది. అందుకే కోరాహు కుమారులు చెప్తారు, దేవుని యెహోవా యొక్క బలిపీఠమునొద్దనే మరి పిచ్చుకలకు నివాస స్థానము కలదు. కాబట్టి ఎందరైతే దేవుని పాదముల చెంత మరి చేరిపోతారో, ఎందరైతే ఆయనను నివాస స్థలముగా మార్చుకోగలుగుతారో, వారందరూ కూడా దేవుని యొక్క గొప్ప రక్షణలో కొనసాగగలుగుతారు. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ఆ గొప్ప రక్షణను అనుభవించడానికి, దేవుని యొక్క వాక్యమును హృదయం నిండా నింపుకోవడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మేమందరము ఇట్టి రీతిగా నీ పేరు పెట్టబడినటువంటి ఈ మందిరములో, తెహిల్లా సంఘములో, నీ దేవాలయములో మేమందరము కూడుకొనుట అనేది కేవలము మీ చిత్తము. దిస్ ఈజ్ యువర్ ప్లాన్ మై లార్డ్. ఇది నీ ప్రణాళిక దేవా. మరి నీ మందిరములో కృతజ్ఞతార్పణలతో మేము ప్రవేశించి, గడిచిన దినములన్నీ కూడా మా జీవితాల్లో మీరు చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి మరి కృతజ్ఞత పూర్వకముగా, మా హృదయపూర్వకముగా మేము మిమ్మల్ని ఆరాధించిన ఉండగా మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. ఆరాధనలో మీరు మా మధ్యన ఉండండి దేవా. మా స్తుతుల మీద మీరు ఆసీనుడు కమ్మని మేము ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రత్యేకించి నీ యొక్క వాక్యమును మా హృదయం అనే పలక మీద రాసుకోవడానికి నైనా మరి మంచి నేలను పడినటువంటి విత్తనముల వలె నీ వాక్యము మా జీవితంలో నైనా నీరు కట్టి ఫలింప చేయమని, ఈ ఆరాధన అంతటిలో మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున మీ కృప సమృద్ధిగా మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. భారతి సిస్టర్ ఆరాధన నడిపిస్తారు. తెహిలా సంఘముగా, కుటుంబాలుగా ఈ నూతన మాసంలో ప్రభువా, ఈ 4వ తేదీ ఈ సాయంకాలం మేమందరము నీ మందిరములో కూడి ఉండుట, ఇది కేవలము నీ కృప, నీ ప్రణాళిక తండ్రి. నీ ప్రేమలో నుండి ఏది కూడా మమ్మల్ని దూరం చేయకుండా, నీ నుండి మమ్మల్ని ఏది కూడా వేరు చేయకుండా, అది శ్రమలైనను, శత్రువైనను, ఖడ్గమైనను, మరణమైనను, వస్త్రహీనత అయినను, మరి ఏదైనను కూడా ప్రభువా, నీ ప్రేమలో నుండి మమ్మల్ని దూరము చేయకుండా, ఎడబాటు చేయకుండా, ప్రతి దినము నీ వాక్యములో తండ్రి మేము కడుగబడి, మీలో నాటబడి దేవా, మరి మా వేరు మన్ను లేనిదై ఎండిపోయే వేరుగా కాకుండా, మంచి నేలను పడినటువంటి విత్తనము ఎట్టి రీతిగా అయితే, నీటి కాలువ ఎవరన్నా నాటబడినటువంటి మొక్క ఎట్టి రీతిగా అయితే నైనా మరి చిగురించి అభివృద్ధి చెంది తన కాలమందు ఫలమిచ్చు మొక్క వలె మేమందరము కూడా ఉండడానికి, ప్రత్యేకించి మీలో మేము ఫలించడి ద్రాక్ష కొమ్మ వలె మేము ఉండడానికి మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ లోకం వైపు చూసేవారిగా కాకుండా
సర్వకాల సర్వావస్థల యందును కూడా ఏకరీతిగా ఉన్నటువంటి నీ వైపు మేము చూసేవారిగా, దేవా, సంతోషమైన, శ్రమయైన, శోధనైన, మరి ఏదైనను కూడా మా దృష్టి మీ వైపు మాత్రమే ఉండేలాగున మేము మీ ముఖమును మాత్రమే చూసేవారిగా, మిమ్మల్ని మాత్రమే నమ్ముకునేవారిగా, మా ఆపత్కాలములో మేము నమ్ముకొనదగిన సహాయకుడిగా మీరు మాత్రమే మా జీవితాల్లో ఉండమని, ఈ ఆరాధన అంతటిలో మీరే మాకు తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 109వ వచనము. భారతీ సిస్టర్ చదివినిపిస్తారు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 109వ వచనం. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యమును దీవించి మహిమపరచునుగాక. ఆమేన్. I constantly take my life in my hands. I will not forget your law. May God bless you, sirs. Amen. हिंदी में, मेरा प्राण निरंतर मेरी हथेली पर रहता है, तब भी मैं तेरी व्यवस्थित को भूल नहीं गया. आमेन. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ శ్రేష్టమైనటువంటి వాక్యము, మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ వాక్యము దేవా, మమ్మల్ని బ్రతికించేటటువంటి నీ వాక్యము, మా పాదములకు దీపమై ఉన్నటువంటి నీ వాక్యము, మా త్రోవలకు వెలుగై ఉన్నటువంటి నీ వాక్యము, శక్తి కలిగినది నీ వాక్యము, సంజీవని వంటిది నీ వాక్యము. అట్టి నీ గొప్ప వాక్యమును మేము ధ్యానము చేయనై ఉండగా, నీ పరిశుద్ధ లేఖనముల వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొనై ఉండగా, మీ ఆత్మ సహాయము, మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు మాకు అందరికీ దయచేయమని, మీరే మాకు తోడై ఉండమని, మీ స్వరమును మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మరి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 109వ వచనములో భక్తుడు ఇటు రీతిగా చెబుతున్నాడు, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలోనున్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. దో ఐ కాన్స్టెంట్లీ టేక్ మై లైఫ్ ఇన్ మై హ్యాండ్స్, ఐ విల్ నాట్ ఫర్గెట్ యువర్ లా. मेरा प्राण निरंतर मेरी हथेली पर रहता है, तो भी मैं तेरी व्यवस्था को भूल नहीं गया. ఆమెన్. చూడండి, మన విశ్వాస జీవితాల్లో అనేక సమయాల్లో మనము శ్రమల గుండా, శోధనల గుండా, కష్టముల గుండా, ప్రయాసల గుండా మనం వెళుతూ ఉంటాం. అయితే సమస్య వచ్చినప్పుడు కొన్నిసార్లు మరి కొద్ది నిమిషములకు లేదా కొన్ని ఘడియలకు, ఆయా సందర్భాలలో వచ్చినటువంటి ఆయా పరిస్థితులను బట్టి దేవునిని విడిచిపెట్టేటటువంటి క్షణాలు, దేవుడిని సహితము మరిచిపోయేటటువంటి క్షణాలు కొన్నిసార్లు భక్తుల జీవితాల్లో వచ్చాయి. అలాంటి క్షణములు వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంతమంది ఆ క్షణంలో, ఆ నిమిషంలో దేవుడెవరో నాకు తెలియదు, దేవుడికి నాకు ఏ సంబంధం లేదు అని కొన్నిసార్లు తప్పిపోయినటువంటి పరిస్థితులు భక్తుల జీవితాల్లో వచ్చాయి. అయితే
ఇప్పుడు మనము ధ్యానము చేస్తున్నటువంటి ఈ వాక్య భాగములో ఒక అద్భుతమైనటువంటి మాట భక్తుడు చెప్తున్నాడు. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. దో ఐ కాన్స్టెంట్లీ టేక్ మై లైఫ్ ఇన్ మై హ్యాండ్స్, ఐ విల్ నాట్ ఫర్గెట్ యువర్ లా. అంటే సంతోషముగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించడం, సమృద్ధిగా దేవుడు దీవించినప్పుడు ఆరాధించడం, మనం అడిగిన ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆరాధించడం ఎవరైనా చేస్తారు. కానీ మన ప్రాణము అరచేతుల్లో పెట్టుకుని, అంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు. భయంకరమైనటువంటి శత్రువుల చుట్టూ మనం ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు, అన్సర్టెనిటీ మన చుట్టూ ఉన్నప్పుడు, ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అప్పుడు కూడా నా ప్రాణాల్ని నా అరచేతుల్లో పెట్టుకుని నేను ఉన్నప్పుడు కూడా నేను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ కమిట్మెంట్ ఇట్ ఈస్. దేవుని ఎడల ఎంత భక్తి ఉంటే, దేవుని మీద ఎంత విశ్వాసం ఉంటే ఈ మాట భక్తుడు చెప్పగలుగుతాడు. చూడండి, మరి 119వ కీర్తనలో మనము ధ్యానం చేస్తే ఈ కీర్తన అంతా కూడా దేవుని యొక్క వాక్యమును గురించి రాయబడి ఉన్నటువంటి కీర్తన. ఈరోజు ఈ కీర్తనలో భక్తుడు మనతో, మరి దేవునితో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను ఒక ప్రమాణం చేసుకున్నాను, ఒక ఒట్టేసుకున్నాను, ఒక ప్రమాణం చేశాను. ఆ ప్రమాణం ఏంటి అంటే, నా ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా కూడా నీ న్యాయ విధులను నేను ఎన్నటికీ కూడా నేను విడిచిపెట్టను. ఇది ఈరోజు దేవుని ఎదుట, జీవము కలిగిన దేవుని ఎదుట నేను చేస్తున్నటువంటి ఒక ప్రమాణము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము అనేక సందర్భాల్లో ప్రమాణాలు చేసేవారిగా ఉంటాం, ఒట్లు వేసేవారిగా ఉంటాం. కానీ ఎప్పుడైనా దేవునితో ఈ ఒట్టు మనం వేసామా? దేవునితో ఇటువంటి ప్రమాణాన్ని మనము చేసిన అనుభవాన్ని మనం కలిగి ఉన్నాము. చాలా ప్రత్యేకమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రమాణాన్ని, ప్రామిస్ ని భక్తుడు దేవునితో చేస్తున్నాడు. 119వ కీర్తన 105వ వచనంలో మనం చదివితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యం ఎటువంటిదంటే నా పాదములకు దీపం, అనగా నేను నడవవలసిన త్రోవలో నేను నడవడానికి ఒక దీపము వలె నీ వాక్యము నన్ను నడిపిస్తూ ఉంటుంది. నా త్రోవకు, నేను గాఢాంధకార లోయలలో నేను సంచరించినప్పటికీ కూడా నా త్రోవలకు వెలుగై నీ వాక్యం ఉంటుంది. కాబట్టి ఎందరైతే దేవుని యొక్క వాక్యమునకు వారి హృదయములో స్థానాన్నిస్తారు, ఎందరైతే దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపిస్తారో, వారి జీవితాల్లో వాక్యము ఎలా పనిచేస్తుందంటే, వారెక్కడికి వెళితే అక్కడ వారి పాదములకు దేవుని వాక్యము దీపముగా మారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారి త్రోవలు, వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వారి త్రోవలన్నిటికీ కూడా దేవుని వాక్యము వెలుగుగా మారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ప్రాముఖ్యమైన దాన్ని, మొన్నటి దినాన మనం ధ్యానం చేసాం, కృపావరములలో శ్రేష్టమైన దానిని ఆసక్తితో అపేక్షించుడి. కృపావరములలో శ్రేష్టమైన దానిని ఆసక్తితో అపేక్షించుడి. ఏది శ్రేష్టమైనది? దేవుని వాక్యము శ్రేష్టమైనది. దేవుని వాక్యము బంగారము వంటిది. దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది. దేవుని వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురమైనది. దేవుని వాక్యము
మన శరీరమునకు కవచము వంటిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే భక్తుడు చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి దేవా, నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నీ ఎదుట నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నేను నెరవేర్చుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఎదుట నేను ప్రమాణం చేశా. నేను చేసినటువంటి ప్రమాణం ఏంటంటే, నీ న్యాయ విధులను అనగా నీ వాక్యమును నేను గైకొందును. నీ వాక్యమును నేను అనుసరించదను. ఏమైనా రానివ్వండి నా జీవితంలో పరిస్థితులు. ఎలాంటి పరిస్థితులు గుండా నేను వెళుతున్నప్పటికీ కూడా ఈరోజు దేవా, నీ ఎదుట నేను ప్రమాణము చేస్తున్నాను. నేను నీతో ప్రమాణం చేస్తున్నాను. నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నేను నీ న్యాయ విధులను మాత్రము నేను విడిచిపెట్టను. నేను చేసినటువంటి ఈ ప్రమాణమును, నా మాటను నేను నెరవేర్చెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే డబుల్ అష్యూరెన్స్ దేవునికి ఇస్తున్నాడు. ప్రమాణం చేస్తున్నాడు, ఇదిగో ప్రమాణం చేశాను, ఈ ప్రమాణం చేసిన మాటను మాత్రం ప్రాణం పోయిన తప్పను. ఖచ్చితంగా నేను నీ మాటలను నేను నీకు చేసినటువంటి ఈ ప్రమాణాన్ని, ఈ వాగ్దానాన్ని, ఈ ఒట్టును, ఈ మాటను నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని 3.5 సంవత్సరముల పాటు అనుసరించి, వెంబడించి, ఆయనతో పాటు భోజనం చేసి, ఆయనతో పాటు ఆయన దగ్గర శిష్యరికం చేసి, ఆయనను ఎంతగానో విశ్వసించినటువంటి పేతురు సహితము ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదు. 3 సార్లు పేతురు బొంకగలిగాడు. కానీ ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, నా ప్రాణం పోయినా సరే, అవసరమైతే నా ప్రాణాన్ని నా అరచేతుల్లో పెట్టుకుంటాను గాని నీ ధర్మశాస్త్రాన్ని మాత్రము నేను ఎన్నటికీ మర్చిపోను. అంత్య దినములలో ఉన్నటువంటి మనకు ఉండవలసినటువంటి ఒక గొప్ప కమిట్మెంట్ ఏంటి అంటే, ప్రాణం పోయినా సరే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడిని మనము విడిచిపెట్టకూడదు. ప్రాణం కోసం కొన్నిసార్లు దేవుడిని విడిచిపెట్టేసేటటువంటి పరిస్థితులు. కానీ అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు ఖచ్చితముగా మనం ఏం చేయాలంటే, దేవునికి మాత్రమే మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఆయన వాక్యమును మాత్రమే మనం నమ్ముకోవాలి. దో ఐ కాన్స్టెంట్లీ టేక్ మై లైఫ్ ఇన్ మై హ్యాండ్స్, ఐ విల్ నాట్ ఫర్గెట్ యువర్ లా. నీ ధర్మశాస్త్రాన్ని మాత్రము నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోను. 102వ వచనంలో మనం చూస్తే, గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకయ్యా నీ మాటలను నేను ఖచ్చితంగా పాటిస్తాను, నీ ధర్మశాస్త్రాన్ని నేను మరువను అని నీ ఎదుట నీ న్యాయ విధులను నేను అనుసరిస్తానని ప్రమాణం చేస్తున్నానంటే, నీ ధర్మశాస్త్రము నువ్వు బోధించింది, దేవదూతల ద్వారా ప్రకటించబడినటువంటి ఈ వాక్యం, సాక్షాత్తు దేవుడై ఉన్నటువంటి ఈ వాక్యము, నీ ద్వారా బోధించబడినటువంటి వాక్యం, దేవుని ద్వారా మోషేకు అందించబడినటువంటి వాక్యము. కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు బోధించావు కాబట్టి దీన్ని నేను ఎన్నటెన్నటికీ కూడా నేను తొలగిపోని మాటల్లోంచి. ఇది మనుషులు చెప్పిన మాటలు కాదు, ఇవి మనుషులు చెప్పితే వచ్చిన వాక్యం కాదు, ఇది మనుషులు రాస్తే వచ్చినటువంటి వాక్యము కాదు. ఇది దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా 40 మంది గ్రంథకర్తలు, మరి 3 ఖండాలలో నుంచి వారందరూ కూడా ఏకాత్మ, ఏక భావము, ఏక తాత్పర్యముతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో, సాక్షాత్తు దేవుడే వారితో వ్రాయించినటువంటి గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ రోజు నీ ముందు నేను ఎందుకు ప్రమాణం చేస్తున్నానంటే, ఈ నా చేతిలో ఉన్నటువంటి ఈ వాక్యము నీవు బోధించినటువంటి వాక్యం.
నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకై ఉన్నాను. ఇంకెవరైనా చెప్పిన మాటలనైనా నేను విడిచిపెట్టేస్తానేమో గాని దేవా, ఇదిగో నీ మాటల్ని మాత్రం నా ప్రాణం అవసరమైతే నా ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకుని ఉంటా. రేపేమి సంభవించునో నాకు తెలియదు. అందుకే యాకోబు పత్రికలో భక్తుడు అంటాడు, రేపేమి సంభవించుదో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి భక్తుడు, నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అంటే ఏ క్షణానైనా శత్రువు నన్ను చంపివేయచ్చు. బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్ యువర్ లా. నేను నీ ధర్మశాస్త్రాన్ని మాత్రం నేను మర్చిపోను. కాబట్టి ప్రాణం కోసం పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, యాకోబు భక్తుడు అంటే, రేపేమి సంభవించుద్దో నీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి మీ నోట నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి క్షణం మీరు ఏమని మాట్లాడాలంటే, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొను. దేవుని చిత్తం. కాబట్టి ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడే మనకు, చూడండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారి ప్రయాసము వ్యర్థము. పట్టణాన్ని కావలి కాయాలని ఎంతమందిని పెట్టుకున్నా యెహోవా ఆ పట్టణం మీద కనికరం చూపిస్తేనే ఆ పట్టణం రక్షించబడుతుంది. సొదొమ గొమొర్రాలో మరి ఎంతమంది సెక్యూరిటీ ఉండొచ్చు, ఆ పట్టణం మీద ఎంతమంది ధనవంతులు ఉండుండొచ్చు. ఆ పట్టణం మీదకి దండెత్తి రావడము అంత సులభం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మరి అనేక మంది శత్రువులు మరి ఆ పట్టణాల మీదకి దండెత్తి వచ్చినప్పుడు అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి వారందరినీ కూడా విడిపిస్తాడు. అయితే ఆ పట్టణము అబ్రహాము ద్వారా రక్షించబడినప్పటికీ తర్వాత వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క పాపములను బట్టి ఆ పట్టణము మరి దేవుని ద్వారా అగ్ని గంధకములతో కాల్చివేయబడింది. ఈరోజు నా ప్రాణాన్ని ఎలాగైనా నేను కాపాడుకోవాలి అని అనుకునే కంటే కూడా భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినప్పటికీ కూడా నేను నీ ధర్మశాస్త్రాన్ని మరువను. కాబట్టి నీ భయములో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నటయే విశ్వాసం. ఈరోజు ఈ మాటల్లో నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను అని ఆ మాటలో మనకి ఏం కనబడుతుంది అంటే విశ్వాసం కనబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉంటే ఈ మాట చెప్పగలవు. నేను చావనైనా చస్తాను గాని దేవుని మాటలను, దేవుని వాక్యమును, దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క న్యాయ విధులను, దేవుని యొక్క కట్టడలను నేను మరవను, నేను విడిచిపెట్టను. ఎందుకంటే దేవుడే నాకు బోధించినటువంటి ఈ గొప్ప ధర్మశాస్త్రమును నేను ఎన్నటికీ విడిచిపెట్టను. నేను దేవుని ఎదుట ప్రమాణము చేసి ఉన్నాను, ఇదిగో ప్రమాణము చేసిన నేను ఈ మాటను నెరవేర్చుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యందు భయంలో మనము దేవుని నమ్ముకోవడమే మన విశ్వాసం. మన శత్రువు కంటే కూడా నా దేవుడు గొప్పవాడు అని నమ్ముకున్నటయే విశ్వాసం. ఆయన వాగ్దానముల యందు నమ్మకము ఉంచుటయే విశ్వాసం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో మనము నమ్మకం పెట్టుకుంటామో, నీ నమ్మకం నా నమ్మకం
దేవుని మీద మాత్రమే, అనగా దేవుని యొక్క వాక్యము మీద మాత్రమే మనం నమ్మకం పెట్టుకుంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ శ్రమలో దేవుడు నీకు గొప్ప జ్ఞానాన్ని దయచేస్తాడు. చదువుదాం మాట. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం, అదే అధ్యాయంలో 98వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఆజ్ఞలు అనగా నీ ధర్మశాస్త్రము నిత్యము నాకు తోడుగా ఉన్నది. ఈరోజు నీ తోడెవరు? ఈరోజు నాకు తోడెవరు? మనం ఎంత పెద్ద సెక్యూరిటీని పెట్టుకున్నా కూడా, ఇందిరాగాంధీని చంపేసింది తన సొంత బాడీ గార్డ్సే. కాబట్టి ఎవరైతే తోడుగా ఉంటారని అనుకుంటామో కొన్ని సందర్భాల్లో వారు మనల్ని విడిచిపెట్టేయచ్చు. కానీ ఈరోజు నీ భక్తి కలిగినటువంటి జీవితంలో నువ్వు ఎవరి తోడును కోరుకోవాలి? ఎవరి తోడును నువ్వు కలిగి ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యము. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. శ్రమలో ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నా జీవితం ఏమైపోద్దో, నా బ్రతుకేమైపోద్దో, నా ఆరోగ్యం ఏమైపోద్దో, నా కుటుంబ జీవితం, నా వైవాహిక జీవితం, నా ఉద్యోగ జీవితం, నా ఆధ్యాత్మిక జీవితం ఏమైపోద్దో అనే భయంలో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము మన శ్రమలో మనకు తోడుగా ఉండి, ఆ ఏ శత్రువును చూసి నువ్వు భయపడుతున్నావో, ఒకవేళ నీ ఉద్యోగమే, నీ కంపెనీయే నీకు శత్రువుగా మారచ్చు. నువ్వు చేస్తున్న ఉద్యోగం నీకు శత్రువుగా మారచ్చు. నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు శత్రువుగా మారచ్చు. నువ్వు నమ్ముకున్నటువంటి వ్యక్తి నీకు శత్రువుగా మారచ్చు. అయితే ఆ శత్రువులకు మించినటువంటి జ్ఞానము దేవుని వాక్యము నీకు కలుగజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ శత్రువుకు ఉన్నటువంటి జ్ఞానము కంటే ఎక్కువ జ్ఞానం ఒకవేళ నువ్వు కలిగి ఉంటే, అప్పుడు విజయం నీ శత్రువుకు వస్తుందా, నీకు వస్తుందా? కాబట్టి నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. ఈ మాట చెప్పాలంటే మనము ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపేసుకుంటావో, ఎప్పుడైతే నీ కనుదృష్టి అంతా యావత్తు కూడా దేవుని వాక్యం మీద నువ్వు నిలపగలుగుతావో, అప్పుడు ఏమవుద్దంటే నువ్వు పాపములో పడకుండా, నువ్వు పాపము చేయకుండా దేవుని వాక్యము నిన్ను పట్టుకుంటది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 11వ వచనంలో మనం చదివితే 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దేవుని యొక్క వాక్యాన్ని ఒకవేళ ఈ రాత్రి నీ హృదయంలో నువ్వు భద్రపరచుకోగలిగితే, దేవుని యొక్క వాక్యమును నీ హృదయము నిండా నువ్వు నింపుకోగలిగితే, దేవుని వాక్యము సెలవిస్తోంది, నువ్వు పాపములు పడవు. పాపాన్ని నువ్వు చేయాలన్నా కూడా చేయలేవు. కారణం ఏంటంటే నీ హృదయము నిండా కూడా దేవుని వాక్యము నింపబడి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడిని నువ్వు ఆధారంగా చేసుకుని, దేవుడిని ఆనుకొని, దేవుని మీదే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకొని, దేవుని వైపే చూస్తూ ఉంటే గనక నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. పరిస్థితులు ఎంత గంభీరంగా మారినా, ఎటు తిరిగి ఎటు వచ్చినా సరే, దేవుడు నీ శత్రువు కంటే అధికమైనటువంటి జ్ఞానాన్ని నీకు దయచేసేటటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు పాపములో పడకుండా చేసేటటువంటి దేవుడు. నీ అడుగులు తొట్టిల్లకుండా చేసేటటువంటి దేవుడు. నీ పాదములకు దీపముగాను, నీ త్రోవలకు వెలుగుగాను ఆయనే ఒక మేఘ స్తంభముగా సమూహమునకు ముందుండి నడిపించేటటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. దేవుని మీద మాత్రమే మనం ఆనుకోవాలి.
దేవుని యొక్క ధర్మశాస్త్రాన్నే మనం నమ్ముకోవాలి. ఆయన వాక్యాన్ని మాత్రము విడిచిపెట్టకూడదు. ₹1,00,00,000 కావాలన్నా మనం పోగొట్టుకోవచ్చు గాని, దేవుని వాక్యాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతుల్లో ఉంది. ఇదిగో చుట్టూ నా శత్రువులు. ఎటు నుంచి మరి ఆ ఈటె వచ్చి నా గుండెల్లో దిగుతుందో నాకు తెలియదు. భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా నేను వెళుతున్నాను. అయినప్పటికీ కూడా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరువను. ఈ రాత్రి మనము కలిగి ఉండాల్సినటువంటి ఒక గొప్ప భక్తి కలిగినటువంటి జీవితం, ఒక గొప్ప కమిట్మెంట్. దేవుని ఎదుట మనం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రామిస్, ఒక ఒడంబడిక, దేవుని ఎదుట మనం చేసుకోవాల్సినటువంటి ఒక తీర్మానం ఏంటి అంటే, దేవా ప్రాణం పోయినా పర్లేదు గాని నీ వాక్యాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చదివినప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమా సంఘమునకు రాస్తూ 8వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట చెప్తాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు విశ్వాసం ఉంచుతారు, దేవుని యొక్క ఆజ్ఞల యందు నమ్మకం ఉంచుతారు, దేవుని యొక్క కట్టడల యందు విశ్వాసం ఉంచుతారో, అటువంటి వారిని బలపరచుట కొరకు ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షమున నుండగా నీకు విరోధి ఎవడు? దేవుని కన్నా గొప్ప శక్తి కలిగిన వాడు, దేవుని కన్నా గొప్ప జ్ఞానము కలిగిన వాడు, దేవుని కన్నా గొప్ప సామర్థ్యము కలిగిన వాడు ఈ లోకంలో ఎవడు లేడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడే నీ పక్షమున నా పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? తన సొంత కడుపున పుట్టినటువంటి తన సొంత కుమారుడు అద్వితీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారినే నీ కొరకు నా కొరకు పానార్పణముగా, సజీవ యాగముగా, బలియాగముగా, వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయనను అర్పించిన వాడు, ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఏం కావాలి ఈరోజు? ఈ లోక ఐశ్వర్యం కావాలా? ఈ లోక ఘనత కావాలా? ఈ లోకంలో ఉన్నటువంటి మహిమ కావాలా? ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన తన కుమారుణ్ణే నీ కొరకు నా కొరకు అనుగ్రహించినప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు నీకు నాకు అనుగ్రహించడా? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? దేవుని పిల్లలు మీరు, దేవుని పిల్లలు మనము, దేవుని మార్గంలోనికి వచ్చిన వారము మనము. ఈరోజు నీ మీద నా మీద నేరము మోపేటటువంటి వాడెవడు? నిన్ను నన్ను దేవుడే నీతిమంతులుగా ఆల్రెడీ తీర్చాడు కాబట్టి శిక్ష విధించు వాడెవడు? దేవుని వాక్యాన్ని నమ్ముకుంటే, దేవుని వైపు చూస్తే నీకు శిక్ష విధించేవాడెవడు? కాబట్టి ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, నా ప్రాణములను నా అరచేతుల్లో పెట్టుకున్నాను, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరవను. పోతే ప్రాణం పోద్దు అంతే. యేసుక్రీస్తు ప్రభువారే ఉంటారు, మీ శరీరమును నాశనము చేయు వారికి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు, కానీ మీ ఆత్మను నాశనము చేసే వారికి మీరు భయపడాలి. కాబట్టి ఈరోజు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఏదైనా రానివ్వండి నా జీవితంలో,
కానీ క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను వేరు చేయగలవాడెవడో? ఆయన ప్రేమ నుండి నిన్ను నన్ను ఎడబాపు వాడెవడు? ఈరోజు దేవుని మీద పూర్తిగా ఒకవేళ నీవు నేను ఆధారపడి ఉంటే, దేవుని వాక్యము వైపే మనం చూస్తూ, మన గుండెల నిండా, మన హృదయం నిండా దేవుని వాక్యమును మనము నింపుకొని ఉంటే, నీ కొరకు నా కొరకు మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ఈ విశ్వాసం, ఈ నమ్మకం మన హృదయాల్లో ఉండాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, నీ కొరకు నా కొరకు మృతులలో నుండి లేచినవాడు, నిన్ను నన్ను లేపినవాడు, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. ఈరోజు ఆయన యందు నీవు స్థిరంగా, బలంగా ఆయన వైపు చూస్తూ, నా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నా సరే పర్లేదు కానీ నేను మాత్రము దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టను, దేవుని వాక్యముని విడిచిపెట్టను, నా దేవుడిని విడిచిపెట్టనని ఎందరైతే స్థిరమైనటువంటి తీర్మానం చేసుకోగలుగుతారో వారందరికీ కూడా దేవుని వాక్యము సెలవిస్తోంది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను రావచ్చేమో నీ జీవితంలో. తిండి లేని రోజు ఒక రోజు రావచ్చేమో. కరువు కలిగినటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళవచ్చేమో. ఖడ్గము నీ మీదకు రావచ్చేమో. వస్త్రహీనతకు ఒకవేళ రావచ్చేమో. కానీ ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమ నుండి మాత్రము నిన్ను నన్ను ఎడబాటు చేయలేవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఆయన వైపే మనం చూసినప్పుడు ఖచ్చితంగా నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు శత్రువులకు మించినటువంటి జ్ఞానమును మనకు దయచేసేటటువంటి దేవుడు. అందుకే భక్తుడు 91వ కీర్తనలో చెప్తాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడలో విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మనం చెప్పగలుగుతున్నాం ఎప్పుడైనా, మా దేవుడే మాకు కోటండి, మాకు కొండండి, మా ధైర్యం అండి, మా బలం అండి, మా శృంగం అండి ఆయన. నాకు ఏ భయము లేదు, నేను ధైర్యంగా నా దేవునిలో ఉంటానని చెప్పగలుగుతున్నామా? వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తాడు, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగుద్ది, ఆయన తన రెక్కలతో నన్ను కప్పుతాడు. ఈ విశ్వాసము మన జీవితాల్లో మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏం చెప్తామంటే, నా ప్రాణము అరచేతుల్లో పెట్టుకున్నా సరే దేవుని వాక్యాన్ని మాత్రం నేను విడిచిపెట్టను, దేవుని నేను ఎన్నటికీ విడిచిపెట్టను అని చెప్పి మనం చెప్పగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి అలాంటి భక్తులు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అంటే, దేవుని వైపు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ అరచేతిలోకి వచ్చేసినాయి. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో వాళ్ళకే తెలియదు, ఎప్పుడు చంపేస్తారో వాళ్ళకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మరి 3 యువకులు ఉన్నారు కదా, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తాం వారిని. ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదివినప్పుడు, షద్రక్, మెషెక్ను, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజర్, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను వేరు చేయగలిగిన వాడెవడు? శ్రమైనను, శత్రువైనను, ఖడ్గమైనను, మరణమైనను, వస్త్రహీనతైనను, మరి ఏదైనను కూడా, ఉపద్రవమైనను నిన్ను నన్ను అనగా దేవుడి నుంచి ఏది కూడా ఎడబాటు చేయలేదు
అని చెప్పగలిగేటటువంటి భక్తి ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తుల్లో మనం చూస్తాం. మరి ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. ఇప్పుడు వీళ్ళ ప్రాణం ఎక్కడుంది? వీళ్ళ అరచేతిలోకి వచ్చేసింది. అరచేతిలో ప్రాణం ఉంది. ఇప్పుడు అరచేతిలో ప్రాణం ఉన్నప్పుడు ఈ ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం వీళ్ళు ఆ ఎదురుగా ఉన్న ప్రతిమకు మొక్కి ఉండవచ్చు. కానీ 119వ కీర్తనలో భక్తుడు ఏ ప్రమాణం అయితే దేవుని ఎదుట చేస్తున్నాడో, నా ప్రాణము నా అరచేతిలో ఉన్నప్పటికీ కూడా నేను నీ ధర్మశాస్త్రమును మరువను, నీ కట్టడలను నేను అనుసరించదనని నీ ఎదుట నేను ప్రమాణము చేసి ఉన్నాను. ఇదిగో ఇచ్చిన మాటను నేను నెరవేర్చేటటువంటి వాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ముగ్గురు యువకులు కూడా కనబడుతున్నారు. మరి రాజుగారు వారికి చెప్తున్నారు, ఎప్పుడైతే మ్యూజిక్ ప్లే చేయబడుతుందో, అనగా బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విన్న వెంటనే మీరు లేచి నిలువబడి ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహమునకు మీరు నమస్కరించాలి. నమస్కరిస్తే బ్రతికిపోతారు, నమస్కరించకపోతే మిమ్మల్ని ఎత్తి తక్షణమే ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈస్ యువర్ గాడ్? ఎవడు విడిపిస్తాడు మిమ్మల్ని నా చేతిలో నుంచి? ప్రాణం అరచేతుల్లోకి వచ్చేసింది వీళ్ళకి. కానీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారా? దేవుణ్ణి విడిచిపెట్టారా అంటే నో. ఏదైతే మాటలను మనము ఇక్కడ ఈ 119వ కీర్తనలో చదివామో, ఆ మాటలకు ఒక ప్రాణం ఇస్తే, ఆ మాటలకు ఒక రూపం ఇస్తే, నా ప్రాణం అరచేతుల్లోకి వచ్చినా సరే నేను దేవుణ్ణి విడిచిపెట్టను అన్న ఆ మాటకు జీవం పోస్తే, ఆ జీవమే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వారు ఉత్తరం ఇస్తున్నారు. షడ్రక్, మెషక్కును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. దేవుని మీద మనము ఎప్పుడూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు మనము కనపరచవలసింది ఏంటంటే మన విశ్వాసం. మా దేవుడు మమ్మల్ని ఖచ్చితముగా రక్షించగలడు. వీళ్ళ విశ్వాసం చూడండి. ఎత్తి విసిరితే అగ్నిగుండంలో పడతారు వీళ్ళు. ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చేసినాయి. అప్పుడు కూడా దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నారు వీళ్ళు. ఏమని? నీ ధర్మశాస్త్రమును మేము ఎన్నటికీ విడిచిపెట్టము, నిన్ను మేము ఎన్నటికీ విడిచిపెట్టం. ఎందుకంటే మాకు ఈ వాక్యమును బోధించిన వాడవు నీవే. నీవు మాకు బోధించిన వాడవు, వాక్యమై ఉన్నటువంటి దేవుడవు, మా కొరకు వచ్చినటువంటి వాడవు. కాబట్టి మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చావనైనా చస్తాం, మా దేవుణ్ణి మాత్రం మేము విడిచిపెట్టాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే మేము నమ్ముకొనినటువంటి దేవుడు గొప్పవాడు, ఆయన మమ్మల్ని విడిపించేటటువంటి దేవుడు అని చెప్పినప్పుడు, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రక్, మెషక్, అబేద్నెగో అయిన వారి విషయంలో ఆయన ముఖము వికారమాయన గనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను.
మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రక్కును మెషక్కును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము నడుమ పడవేసిరి. వస్త్రాలతో సహా తీసుకెళ్లి బంధించి వాళ్ళని లోపల పడేశారు. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలనైనందునను షడ్రక్ మెషక్ అబేద్నెగోను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా ఎవరైతే బలిష్ఠులని ఎంచుకుని తీసుకొచ్చి మరి వీరిని కట్టివేసి బంధించి వస్త్రములతో సహా గుండము యొక్క వేడిని ఏడంతలు పెంచి అందులోనికి విసిరేస్తే విసిరివేసిన వారు తక్షణమే కాలిపోయి చనిపోయారు. కానీ లోపల మాత్రము ఈ ముగ్గురు నడుస్తూ ఉన్నారు. రాజుగారు చూస్తున్నారు. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. రాజుకు డౌట్ వచ్చింది. ఆయన కళ్ళెదురుగానే కదా ముగ్గురిని విసిరేశారు. అయినా కూడా రాజుగారికి డౌట్ వచ్చింది. ఎందుకంటే రాజుగారికి అందులో నలుగురు వ్యక్తులు కనబడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆ మంత్రులు అంటున్నారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈరోజు నీ ప్రాణాపాయ పరిస్థితుల్లో నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు రావచ్చు. ఖడ్గము నీ మీదకి రావచ్చు, మరణము నీ మీదకి రావచ్చు, ఉపద్రవము నీ మీదకి రావచ్చు, కరువు నీ మీదకి రావచ్చు, వస్త్రహీనత నీ మీదకి రావచ్చు. అయితే నీ ధర్మశాస్త్రమును నేనెన్నటికీ విడిచిపెట్టను. నీ ధర్మశాస్త్రాన్ని మాత్రము నేనెన్నటికీ విడిచిపెట్టనని భక్తుడు ఎలా అయితే దేవుని ముందు ఒక ప్రమాణం చేసుకున్నాడు, అట్టి రీతిగా మనం కూడా ఈ రాత్రి దేవుని ముందు ఒక ప్రమాణం చేసుకుందాం. దేవుని యందు విశ్వాసం ఉంచి సిగ్గుపడిన వారెవరూ లేరు. దేవుని యందు విశ్వాసం ఉంచి చెడిపోయిన వారెవరూ లేరు. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నన్ను నడిపించేది నీ వాక్యము, నన్ను బ్రతికించేది నీ వాక్యము, నన్ను స్థిరపరిచేది నీ వాక్యము, నన్ను బలపరిచేది నీ వాక్యము. అంతము వరకు కూడా నీ వాక్యము యందు నేను నమ్మకముగా జీవిస్తాను. ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా కూడా దేవుని వాక్యాన్ని మాత్రం నేను విడిచిపెట్టను అని సమర్పణ కలిగినటువంటి భక్తుల వలె ఉంటే చూడండి, మరి విసిరివేసిన వారు తక్షణమే కాలిపోయారంట. కానీ లోపల ఈ ముగ్గురు భక్తులతో పాటు దేవుడు తోడుగా ఉన్నాడు. మన దేవుడు నీ కొరకు నా కొరకు తన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు గగనమును చీల్చుకొని దిగి వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాకపోతే ఆయన మన వైపు చూస్తూ ఉంటాడు. తన శ్రమలో నన్ను ఆశ్రయిస్తున్నాడా, లేకపోతే లోకాన్ని ఆశ్రయిస్తున్నాడా? శ్రమ వచ్చినప్పుడు వెంటనే రాజుగారి ముందు చెప్పుండొచ్చు, ఎందుకు వచ్చిన గోల, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు, నమస్కారమే కదా పెట్టేద్దాం. ఈ ప్రతిభని ఒకవేళ పెట్టేసి ఉంటే ఈరోజు ఈ ముగ్గురు యువకుల గురించి మనము మాట్లాడుకుని ఉండేవాళ్ళం కాదు. ఈ ముగ్గురు యువకులను బట్టి మన విశ్వాసంలో మనం బలపడేవాళ్ళం కాదు. కానీ వీళ్ళు ప్రాణాలకు తెగించారు. వారి విశ్వాసాన్ని బాహాటంగా చాటుకున్నారు. అందును బట్టి దేవుని నామము అక్కడ మహిమపరచబడింది. చూడండి, 26వ వచనంలో మనం చదివితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనంలో,
అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మెషకు, అబేద్నెగో అను వాళ్ళారా, బహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యుద్ధకు రండని పిలవగా, షద్రకు, మెషక్, అబేద్నెగో ఆ అగ్నిలోంటి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థాన అధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుంటయు, వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుంటయు చూచిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చేసిన పరిస్థితులు గుండా నువ్వు వెళతాయేమో గాని నీ ప్రాణాలకు మాత్రము కాపుదల నీ దేవుడే. దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? నీకు శిక్ష విధించేవాడెవడు? కాబట్టి ఈ షడ్రక్, మషక్, అబేద్నెగోలు దేవుని యందు వారు ఉంచినటువంటి విశ్వాసమును బట్టి చూడండి, మరి మంత్రులందరూ వచ్చేసారంట. ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచరే. అప్పుడు నెబుకద్నెజరు రాజు చెబుతున్నటువంటి మాట చూడండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపించి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. రాజు యొక్క ఆజ్ఞను కూడా వీరు తిరస్కరించేశారు, వారు నమ్ముకున్నటువంటి దేవుని కొరకు. చూడండి, వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు. దూతను పంపించేశాడు వీళ్ళ దగ్గరికి అగ్నిగుండంలోంచి. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఒక శాసనాన్ని చేస్తున్నాను. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. అది ఏంటంటే, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రక్, మెషక్, అబేద్నెగో అయిన వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండునను. అంతటా రాజు షద్రక్, మెషక్, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ప్రాణాలు అరచేతుల్లో వచ్చేస్తే వస్త్రాలతో సహా కట్టిపాడేసి అగ్నిగుండము యొక్క వేడిమిని 7 అంతలు పెంచిన తర్వాత కూడా వారి దేహములకు కాలిన వాసన అయినను రాకుండా సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి వారిని నడిపించాడు. దానికి కారణం ఏంటంటే, వారి భయంలో వారు దేవుణ్ణి ఆశ్రయించారు, వాక్యమును ఆశ్రయించారు. లోకమును వారు ఆశ్రయించలేదు. దేవుని ప్రేమ నుండి ఏది కూడా మమ్మల్ని తప్పించలేదు, మమ్మల్ని వేరు చేయలేదని వారు విశ్వాసం ఉంచారు. కాబట్టి దేవుడే వారి కొరకు దిగి వచ్చేశాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వాడిగా నడవలేదా? ఓ భక్తులారా, రాజు రమ్మని పిలవలేదా? 4వ వాడిగా నడవలేదా? ఓ భక్తులారా, రాజు రమ్మని పిలవలేదా? దిగులు చెందక నీవు, భయము చెందక నీవు, దిగులు చెందక నీవు, భయము చెందక నీవు, జీవం ఇచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తులారా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవం ఇచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తులారా,
ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చేసిన పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో వచ్చాయా? కీర్తనాకారుడు 119వ కీర్తనలో చెప్పిన మాటల్ని మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. నా ప్రాణము ఎల్లప్పుడూ ఒక్కరోజు కాదు, నేను బ్రతుకు దినాలన్నిటిలో శత్రువులు నన్ను వెంటాడుతూనే ఉన్నారు, తరుముతూనే ఉన్నారు, వేధిస్తూనే ఉన్నారు, బాధిస్తూనే ఉన్నారు, శోధిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ నీ ధర్మశాస్త్రమును మాత్రము నేను మర్చిపోను. నా ప్రాణం పోయినా సరే నీ కట్టడలను మాత్రం నేను విడిచిపెట్టను. నీ ఆజ్ఞలను మాత్రం నేను విడిచిపెట్టను. ఎందుకంటే నీ ఆజ్ఞలు నా పాదములకు దీపములు, నా త్రోవలకు వెలుగది. నా శత్రువు కంటే ఎక్కువ జ్ఞానము, మించిన జ్ఞానము దయచేసేటటువంటి దేవుడు నా దేవుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఈ లోకంలో ఇంకా ఇటువంటి దేవుడి కంటే గొప్ప దేవుడు ఇంకెవరు లేరు. కాబట్టి రాజశాసనం మారిపోయింది. ఏ ప్రతిమకైతే మ్రొక్కాలని శాసనం చేయబడిందో శాసనాలు మారిపోయినాయి. ఇప్పుడు రాజాజ్ఞలు మారిపోయినాయి. ఇప్పుడు రాజులు సహితము ఈ భూమి మీద యేసు క్రీస్తు ప్రభువారి ఎదుట అన్ని మోకాళ్ళు వంగాల్సిందే, అన్ని నాలుకలు దేవుని స్తుతించాల్సిందే. ఎందుకంటే ఆయనే నిజమైనటువంటి దేవుడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని వైపే చూద్దాం. ఎటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, కోరుకున్నది ఒకటి వచ్చింది ఒకటి, లాభాన్ని కోరుకుంటే నష్టం వచ్చి, వ్యాపారం డెవలప్ అవ్వాలని కోరుకుంటే అసలుకే మోసం వచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా లోకం వైపు చూస్తున్నావా, దేవుని వాక్యం వైపు చూస్తున్నావా? నా దేవుడు నమ్మదగిన వాడు. ఆపత్కాలములో నేను నమ్ముకొనదగినటువంటి సహాయకుడు నా దేవుడు. ఏమైనా కానివ్వండి, నా దేవుని యందే నేను విశ్వాసం ఉంచుతానని ఎప్పుడైతే ఆయన వాక్యం మనము నమ్మకం ఉంచుతామో, మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నిరుత్సాహపరచబడలేదు. రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, బబులోను యొక్క సంస్థానములో వారు హెచ్చింపబడ్డారు. ఏ రాజైతే వీళ్ళని చంపేయండి అన్నాడో ఆ రాజే తీసుకెళ్లి వీళ్ళని సింహాసనాల మీద కూర్చోబెట్టేశాడు. కాబట్టి నువ్వు నమ్మినటువంటి దేవుడు, నేను నమ్మినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నిన్ను నన్ను స్థిరపరిచేటటువంటి దేవుడు, బలపరిచేటటువంటి దేవుడు, పడిపోయిన చోటే నిలబెట్టేటటువంటి దేవుడు మన దేవుడు. ఎక్కడ పడ్డారు వీళ్ళు ముగ్గురు? అగ్నిగుండంలో పడ్డారు, విసిరివేయబడ్డారు. కానీ కాలిపోయారా? వస్త్రాలు కాలలేదు, వారి వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా కాలలేదు, శరీరములకు కాలిన వాసన కూడా రాలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు. మన జీవితాల్లో శత్రువు ఒకవేళ మన దేవుడు మన జీవితంలో ఆయన రాసిన కథను శత్రువు మార్చాలనుకుంటే ఆ కథలు సహితము మార్చేటటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా,
యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అవును తండ్రి, అపవాది మా జీవితాల్లో రాయాలనుకున్నటువంటి కథలను నువ్వు మార్చగలిగినటువంటి దేవుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వారు బబులోను సంస్థానములో సింహాసనము మీద కూర్చోవాలన్నది నీవు రాసిన కథ. అపవాది ఒక కథ రాశాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వారు అగ్నిగుండములో కాలి బూడిదైపోవాలని. కానీ వారు నిన్ను ఆశ్రయించినప్పుడు, నీ వాక్యమును ఆశ్రయించినప్పుడు వారి కథలను మొత్తం మార్చేశావు. రాజాజ్ఞలను మార్చేశావు, రాజ శాసనములను మార్చేశావు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క దేవుడే నిజమైన దేవుడని, ఈ దేవుడిని కాక, వీరి దేవుడిని కాక మరి ఏ దేవుడిని కూడా ఈ బబులోను సంస్థానములో ఎవ్వరూ కూడా మ్రొక్కకూడదని, ఆరాధించకూడదని రాజ శాసనమును సైతము మార్చివేసినటువంటి దేవుడు. దేవా, నిన్ను నమ్ముకున్న వారిని నీవు ఎన్నటికీ కూడా సిగ్గుపరిచే దేవుడవు కాదు. నా ప్రాణము అరచేతిలో ఎల్లప్పుడూ ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరవను. ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చిన, లోకమే ఏకమై నా మీదకు దండెత్తి వచ్చిన, మరణమైన, శత్రువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, కరువైన, వస్త్రహీనతైన, అట్టిది ఏదైనను కూడా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపలేదు. ఈ రాత్రి ప్రభువా, భక్తుడు చేసుకున్నటువంటి ప్రమాణము, యెహోవా అయిన నీ ఎదుట నేను ప్రమాణము చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును, నీ న్యాయ విధులను నేను ఎల్లప్పుడూ అనుసరిస్తాను. ఇది నేను చేస్తున్న ప్రమాణము. ఇదిగో నేను ఇచ్చిన ఈ మాటను నెరవేర్చుదును. దేవా, అట్టి దృఢమైనటువంటి విశ్వాసం, ఒక తీర్మానము పూర్వకముగా నీ ఎదుట మేము ప్రభువా ఈరోజు ఒప్పుకోవడానికి, మీ సార్వభౌమ అధికారము ముందు మేము సాగిలపడడానికి మీ కృప చూపించమని, మీ దయ చూపించమని, విశ్వాసంలో తండ్రి రోజు రోజు బలపడడానికి మీ సహాయం దయచేయమని. దేవుడు మన పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? మా మీద నేరము మోపగలిగిన వాడెవడు? మాకు శిక్ష విధించగలిగిన వాడెవడు? మృతులలో నుండి లేపబడిన యేసు, మృతులలో నుండి మనలను లేపిన యేసు, మన కొరకు తండ్రి ఎదుట కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి యేసు, విజ్ఞాపన ప్రార్థనలు మన కొరకు చేస్తున్నటువంటి యేసు, దేవుడు మన పక్షమున ఉండగా, దేవుడు మన కొరకు విజ్ఞాపనలు చేస్తుండగా, యేసు క్రీస్తు అనబడే ఉత్తరవాది నీకు నాకు తోడై ఉండగా, ఈ లోకంలో ఉన్న ఏ శత్రువు నిన్ను నన్ను ఏమీ చేయలేరు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా విశ్వాసాన్ని బలపరిచే మీ గొప్ప మాటలు మీరు మాకు దయచేసినందుకు దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైనను బలహీనమైనటువంటి విశ్వాసం కలిగిన వారే ఉంటే దేవా, ఈ రాత్రి వారి విశ్వాసంలో వారు బలపడ్డానికి, వారి విశ్వాసంలో వారు స్థిరపడ్డానికి మీ కృప దయచేయండి. అవును తండ్రి, ఈ మాట మా నోట్లో మేము చెప్పాలి అంటే, నా ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకున్నా సరే నేను దేవుని వాక్యాన్ని విడువను అని చెప్పాలంటే ఎంత విశ్వాసం కావాలి తండ్రి. ఈరోజు మా హృదయాల్లో మీ విశ్వాసం, మీ వాక్యము మీద మాకున్నటువంటి విశ్వాసమును నింపమని, ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసేవారిగా మమ్మల్ని మార్చమని, ఆ పరిస్థితుల కంటే, మా శత్రువు కంటే, మా శ్రమల కంటే, మా శోధనల కంటే మేము ఆరాధించే మా దేవుడు గొప్పవాడని, శక్తి కలిగిన వాడని, సర్వ సామర్థ్యము కలిగిన వాడని, ఎల్ షదాయ్ దేవుడని మీ ముందు సాగిలపడడానికి మీ కృప దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో
ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్ము శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఆన్లైన్లో చూస్తున్న వారికి, వింటున్న వారికి, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ప్రభా మరి నిన్నటి దినాన ప్రసవించినటువంటి నైనా మరి క్షేమమైన సుఖకరమైనటువంటి ప్రసవాన్ని దయచేసినటువంటి లావణ్యకు, తన కుమార్తెకు సదాకాలము నీ కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.